నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమియో. ఈ మాట చాలా బాగుంది. ఏముందంట ఆమె కాడ? నూనె కుండ. నూనె కుండ తప్ప మరేమీ నా దగ్గర లేదు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మా ఇంట్లో డబల్ కాట్ మంచం లేదు, మా ఇంట్లో ఏసీ లేదు, డైనింగ్ టేబుల్ లేదు, మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు, కుర్చీలు లేవు, ఏది కూడా వట్టి చేతులతో మరేమీ లేదా నేను. ప్రియులారా, ఆ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, వేల సంఖ్యలో అక్కడ ఉన్నప్పుడు, వాళ్ళకు తిననేమీ లేనప్పుడు అక్కడ కూడా వాడబడింది మాట. ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మరేమీయో లేదా నేను. చూడండి, ఇవి తప్ప మా దగ్గర ఏమీ లేవు. ఏమండి, 5 రొట్టెలు 2 చేపలను ఎందుకు తెచ్చుకున్నాడు? తినడానికి తెచ్చుకున్నాడు. తిన్నడా? ఈ పిల్లోడే తెచ్చుకుని ఉంటే ఎంతమంది పిల్లలు తెచ్చుకొని ఉండరు? ఎన్ని కుటుంబాలు తెచ్చుకొని ఉండరు? వాళ్ళంతా తిని ఆడ వారేసింటారు. మేము మందిరాల్లో సాపులు ఎత్తేటప్పుడు కనపడతా ఉంటాయి ఇవన్నీ. ఏంటి? చాక్లెట్లు, కురుకుర ప్యాకెట్లు, ఏందేందో రకరకాల అన్నీ. అంటే వీళ్ళు మందిరానికి వచ్చేటప్పుడు ఏదో ఒక తినుబండారాలు తెచ్చుకుంటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, త్రాగుతూనే ఉన్నారు. ఆ రోజుల్లో కూడా చాలా మంది తెచ్చుకొని ఉంటారు. అయితే ఆ చిన్నవాడికి తినబుద్ధి గాల, వాక్యం పట్ల ఉన్నాడు, అక్కరగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాడు. సమయం వచ్చింది, అవకాశం వచ్చింది. మీ యొద్ద ఏమైనా ఉన్నదానంటే, నా యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మరేమీ లేదా నేను. ఈ స్త్రీ అంటా ఉంది, ఈ నూనె కుండ తప్ప మరేమీ లేదా నేను. ఈమె దగ్గర నూనె కుండ ఉంది, ఇంకొక ఆమె దగ్గర నీళ్ల కుండ ఉంది. ఎవరామె? సమరయ